ఐకాన్ స్టార్ అభిమానులతో పాటు ఇండియన్స్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప ది రోల్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ నుంచి తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. పుష్ప ది రూల్ టీజర్ విడుదల చేసింది. సినిమాలో కీలకంగా సాగే జాతర సన్నివేశాలతో ఇది సిద్ధమైంది. మాస్ అవతార్లో బన్నీ లుక్స్, యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. పూర్తిగా మాస్ అవతారంలో కనిపించిన బన్నీ, దేవిశ్రీ అందించిన బీజియం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. టీజర్ చూస్తుంటే బన్నీ ఇది వరకు ఎన్నడూ కనిపించని గెటప్తో కనిపిస్తున్నాడని తెలుస్తుంది. పట్టు చీరతో, మెడలో నిమ్మకాయల మాలతో, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో అమ్మోరు గెటప్లో కనిపించారు. గంగమ్మ జాతరలో ఉగ్ర రూపంతో నడుస్తూ చీర కొంగును నడుముకు చుట్టుకుంటూ వస్తున్నట్లు చూపించారు. టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ లేకుండా బీజిఎంతో గూస్ బంప్స్ తెప్పించారు. టీజర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ అందించింది. గంగమ్మ జాతర జరిపించేందుకు అమ్మోరుగా వస్తున్న పుష్పరాజుగా కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప తొలి భాగంలో పుష్పరాజు పాత్రలో బన్నీ యాక్టింగ్ చూసి యావత్ దేశమే ఫిదా అయింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ పుష్ప 2 ద రూల్పై ఓ రేంజ్లో అంచనాలు పెరిగాయి. ఇక వారం రోజులుగా పుష్ప 2 అప్డేట్స్తో, పుష్పరాజ్ మానియాతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ మూవీలో రష్మిక మందానా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. పుష్ప 2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. సుమారు 2 ఏళ్లుగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకు మూవీ లవర్స్ పుష్పరాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.